జనసేన పార్టీలో కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారు ఎంత విలువిస్తారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలకు గానీ, వాళ్ళ యొక్క తెగువకు గానీ, పోరాటానికి గానీ ఆయన ఎంత క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తారు అనడానికి 'సేనతో సేనాని' కార్యక్రమం ఒక ఉదాహరణగా నిలిచింది. 3 రోజుల పాటు సాగిన విస్తృత స్థాయి సమావేశాల్లో చివరి రోజైన 'సేనతో సేనాని' అనే కీలకమైన కార్యక్రమానికి వైజాగ్‌కు చెందిన గోవిందమ్మ గారితో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ గోవిందమ్మ గారు ఎవరంటే, నోవాటెల్‌లో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు జనవాణి కార్యక్రమానికి నిర్వహించడానికి వచ్చినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ప్రవర్తించింది. కనీసం పవన్ కళ్యాణ్ గారిని ర్యాలీ చేసుకోనివ్వకుండా, కనీసం బయటకు కూడా రానివ్వకుండా నోవాటెల్లో బంధించాలని చూసింది. సో ఆ సమయంలో గోవిందమ్మ గారు చంటిపిల్ల అంటే 3 ఏళ్ల చంటిపిల్లను బీచ్ రోడ్లోని నోవాటెల్ ఎదురుగానే పెట్టుకొని పార్టీ జెండాను ఏమాత్రం కింద పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా అక్కడే ఉండిపోయారు. సో దాని తర్వాత జరిగిన పరిణామాలు పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువ అప్పటి వైసీపీ ప్రభుత్వానికి చాలా పెద్ద సవాల్ విసిరింది. సో ఆ సమయంలో తనకు అండగా నిలిచి రాత్రంతా కూడా తనకు సంఘీభావంగా ఉన్న గోవిందమ్మ గారి తెగువను ఆమె ఒక మహిళగా ఆమెకు గౌరవిస్తూ సభను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి మొదలుపెట్టడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ముఖ్యంగా గోవిందమ్మ గారిని ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా గౌరవించారు. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పార్టీ కార్యాలయానికి పిలిచి ఆమె తెగువను మెచ్చుకున్నారు, చాలా అభినందించారు. సో పార్టీకి సంబంధించి పార్టీ విషయాల్లో తెగువ చూపించే వాళ్ళని, పోరాటం చూసే వాళ్ళని చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేయడం అంటే ఇదే. సో వాళ్ళ యొక్క తెగువని లేకపోతే వాళ్ళకి ఇచ్చే గౌరవం మీద ఇతర కార్యకర్తలు కూడా స్ఫూర్తి పొందుతారు. సో గోవిందమ్మ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన గొప్ప కార్యక్రమం ఇది. అందులోనూ సేనతో సేనాని అంటే కార్యకర్తలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ విషయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం జనసేన పార్టీకి కూడా మంచి బూస్టప్ ఇస్తుందని అయితే నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా కార్యకర్తలకు సంబంధించిన ఇలాంటి కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఆరంభించారు అని అయితే చెప్పొచ్చు. సో ఇలాంటి కార్యకర్తలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చాలా పార్టీలకు ఇది ఒక స్ఫూర్తి పాఠంగా నిలుస్తుందని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. కార్యకర్తలు ఎంత బలంగా ఉంటే ఆ పార్టీ అంత బలంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి గోవిందమ్మ గారికి దక్కిన గౌరవం కాకుండా ఒక వీర మహిళలకు జనసేన పార్టీ ఎంతటి ప్రాధాన్యం ఇస్తుంది అని అయితే ఈ ఘటన ఖచ్చితంగా తార్కాణంగా నిలుస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.